దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది, మన కుటుంబానికి తగ్గట్టు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్ట్ అనేది మీ అలర్ట్ మసాలా ఇంపోర్ట్ చేసుకుని ఉండాలి. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉండదు. ఇక్కడ 3 ఫొటోసే ఉంటాయి. 3 ఫొటోస్ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అలాగని కాకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు ఏ ఫోల్డర్లో ఫోటోస్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఉండాలి. ఫ్రెండ్స్, క్లియరెన్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిటరీపైకి వెళ్తున్నాను. ఇక్కడ బీట్ ఎక్కడ ఇచ్చానో అక్కడ వరకు మీరు ఫోటో అనేది ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కింద ఎఫెక్ట్ మీరు ఏం చేస్తారు, కాపీ చేసుకోండి. క్లియరెన్స్ పై ట్యాప్ చేసుకొని కాపీ చేసుకొని పైన ఉన్న ఫోటోపై మీరు పేస్ట్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సెట్ అయింది. సేమ్ అన్ని ఫోటోలు 3 ఫోటోసే కాబట్టి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ 3 లైన్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిటరీకి వెళ్ళి ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అలాగే మీరు చేయాలి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ అవసరం లేదు కాబట్టి ఇవి డిలీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలో కానీ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో ముందుగా పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.